ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. రైస్ బ్రాన్ ఆయిల్ మంచిది అని చాలామంది వాడుతుంటారు. అసలు అందులో ఏమేమి ఉంటాయి, ఈరోజు కొన్ని విషయాలు దాని గురించి మీకోసం. బియ్యములో ఉండే పోషకాలన్నీ ముఖ్యంగా పై పొరలు ఎక్కువ ఉంటాయి. బియ్యములో ఉండే మాంసకృతులు, బియ్యములో ఉండే కొవ్వులు, బియ్యములో ఉండే బి కాంప్లెక్స్ విటమిన్లు, బియ్యములో ఉండే పీచు పదార్థాలు, ఇట్లాంటి అతి ముఖ్యమైనవన్నీ పై పొరల్లో ఉంటాయి, 1-2 పొరల్లోనే. లోపల పొరల్లో పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి. కానీ బియ్యాన్ని పాలిష్ పట్టినప్పుడు పైన మొదటిసారి పాలిష్ పడితే మొదట పాలిష్ తవుడు అని, రెండవసారి మళ్ళా పాలిష్ పట్టి ఇంకొక లేయర్ని రిమూవ్ చేస్తే సెకండ్ పాలిష్ తవుడు అని అంటారు. ఈ ఫస్ట్ సెకండ్ పాలిష్ పట్టిన తవుడిని తీసేసుకుంటే ఇది రైస్ బ్రాన్. ఇక తెల్లటి బియ్యం మనకు వస్తాయి 2 పాలిష్లు పట్టగా. ఈ తెల్లటి బియ్యంలో పిండి పదార్థాలు మాత్రమే ఉంటాయి. మాంసకృతులు, కొవ్వులు, బి కాంప్లెక్స్, పీచు పదార్థాలు ఇవన్నీ తవుడులోకి వెళ్ళిపోతాయి. అందుకని ఉపయోగపడే ప్రోటీన్ ఇవన్నీ కూడా తవుడులో ఉంటాయి. అందుకని తవుడు మంచిది అని గేదెలకి, ఆవులకి మేతగా మనం వేస్తూ ఉంటాం. చేపలకి, రొయ్యలకి మేతగా తవుడినే వాడుతుంటారు. చాలా లాభాలు ఉంటాయి తవుడులో. నేను కూడా తవుడు తింటే మంచిదని చెప్తుంటాను. కానీ తవుడు తింటే మంచిది అంటున్నారు కదా, తవుడాయిల్ ఇంకా మంచిది కదా అనుకోవచ్చు మీలో కొందరు. మరి తవుడు మంచిదే, మరి తవుడాయిల్లో ఏముంటాయి, అసలు లాభాలు ఏమైనా ఉంటాయా, నష్టాలు ఏమైనా ఉంటాయి, ఇట్లాంటివి ఆలోచిద్దాం. అప్పుడు 5 కేజీల తవుడిని సుమారుగా మనం క్రష్ చేస్తే దగ్గర 1 కేజీ ఆయిల్ బయటకు వస్తుంది. ఈ రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకుంటే శక్తి 880 క్యాలరీల శక్తి, 100 గ్రాముల ఆయిల్ అంత క్యాలరీలు ఉంటాయి అన్నమాట. ఇందులో మామూలుగా మనకి విటమిన్ ఈ కూడా 3 to 5 మిల్లీగ్రామ్స్ విటమిన్ ఈ ఉంది రైస్ బ్రాన్ ఆయిల్లో. ఇక ఏ ఫ్యాట్స్ ఎంత ఉన్నాయి అని ఆలోచిస్తే రైస్ బ్రాన్ ఆయిల్లో 25% శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. అంటే పేరుకునే కొవ్వు అనేది 25% ఉంటుంది శాచురేటెడ్ ఫ్యాట్. ఇక అన్సాచురేటెడ్ ఫ్యాటు, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటు ఇదంతా కూడా 75% ఉంటాయి ఈ రకాలు కలిసి. గామా ఒరిజినాల్, 2 టోకోట్రినాల్, ఈ 2 యాంటీ ఆక్సిడెంట్స్గా ఎక్కువ మొత్తంలో ఉండి దీనివల్ల రక్తనాళాల్లో కాస్త కొవ్వులు పేరుకోకుండా, రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ రాకుండా రక్షించటానికి, బాడీలో జరిగే మనం తినే ఆహార పదార్థాలు కొన్ని డ్యామేజ్లు రక్తనాళాల్లో జరగకుండా రక్షించడానికి ఇది హెల్ప్ చేస్తున్నాయి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అని ఇవ్వటం జరిగింది. కానీ మనం ఆయిల్ని, రైస్ బ్రాన్ ఆయిల్ తీసినప్పుడు పైన చల్లుకుని, ఇతర దేశస్తులు వాడతారే సలాడ్స్ పైన, కాస్త తినే ఆహారాలపైన, నట్స్ పైన అట్లా డ్రెస్సింగ్లా చల్లుకుంటారండి పైన పదార్థాలపై. అలాంటప్పుడు 1 స్పూన్ ఆయిల్ రోజు వాడిన, ఒక 2 స్పూన్స్ ఆయిల్ 2 పూట్ల 3 పూట్ల కలిపి కొద్దిగా చల్లుకున్నా అసలు ఏ నష్టము ఉండదు. అయితే క్యాలరీస్ కొంచెం వస్తుంటే ఖర్చు పెడితే అయిపోతుంది. కానీ గుండె జబ్బులు కానీ, ప్రమాదాలు కానీ, పచ్చి ఆయిల్ అట్లా చల్లుకున్నప్పుడు ఎప్పుడు దోషం ఉండదు. అసలు ఆయిల్లో దోషాలన్నీ స్టార్ట్ అయ్యేది ఆయిల్ని మరిగించినప్పుడే. మీరు బ్రాండ్ ఆయిల్ మార్చాలని ఆలోచిస్తున్నారు. రైస్ బ్రాన్ ఆయిల్ మంచిదని కొందరు టీవీల్లో చెప్పొచ్చు. వీటన్నిటికంటే సన్ఫ్లవర్ ఆయిల్ మంచిదని ఇంకొకళ్ళు చెప్పొచ్చు. ఈ మధ్య అన్నిటినీ ఓవర్టేక్ చేసి ఆలివ్ ఆయిల్ మంచిదని బాగా చెప్తుంటే ఎక్కువ మంది అది వాడుతున్నారు. ఏ బ్రాండ్ ఆయిల్ అయినా సరే మీరు పచ్చిది చల్లుకుంటే ఈ బ్రాండ్స్ యొక్క మంచిదనం అనేది అప్పుడు మాత్రమే. ఈ బ్రాండ్స్లో సాచురేటెడ్, మోనో అన్సాచురేటెడ్, సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ ఇలా రకరకాలు ఉన్నాయి కదండి. ఇవి ఏవైనా సరే మరిగించేసరికి మీకు రిస్కేనని స్పెషల్గా పరిశోధనల ద్వారా తెలిసిన విషయాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నాం అన్నమాట. మీరు ఆయిల్స్లో ఏ సాచురేటెడ్ ఫ్యాట్ ఉందా, అన్సాచురేటెడ్ ఉందా, పాలీ అన్సాచురేటెడ్ ఉందా అని ఇట్లాంటివన్నీ చూస్తున్నారు. ఇలాంటిది పచ్చాయిలు వాడుకున్నప్పుడు మాత్రం ఇలా చూసుకుని వాడుకోవటం మంచిది. కానీ నూనె మరిగించి వాడుకునేటప్పుడు మరిగిన ఆయిల్ని మళ్ళీ ఇంట్లోంచి నెక్స్ట్ డే మళ్ళీ ఇంకోసారి వాడతారే, ఇలా వాడేటప్పుడు ఏ బ్రాండ్ ఆయిల్ను వాడినప్పటికీ అందులో మంచిగా పాలీ అన్సాచురేటెడ్ ఉన్న, అన్సాచురేటెడ్ ఉన్న, సాచురేటెడ్గా మారుతున్నాయి మరిగే కొద్దీ. అవి ఇంకా విడగొట్టబడి ట్రాన్స్ ఫ్యాట్స్గా మారి ఇంకా ప్రమాదకరంగా మారుతున్నాయి.
అందుకని ఏ ఆయిల్ని మీరు మరిగించి వాడినా మీకు లోపల జరిగేది మొత్తం అన్ని ఆయిల్స్కి ఒకటే నష్టము అని ఇవ్వటం జరిగిందనమాట. అందుకని ఎందులో ఏముంటాయి అనేది మీకు తెలియాలి కాబట్టి ఇందులో ఉన్నాయి. కంపారిటివ్లీ ఇదిగో ఈ ఆయిల్ ఇంత మంచి పాలిఅన్సాచురేటెడ్ ఉన్నాయని మీకు అక్కడ చెప్తారు, అది కరెక్టే. అందుకని ఈ ఆయిలే కొనుక్కోండి అనొచ్చు, మీరు ఇంట్రెస్ట్ చూపొచ్చు. కానీ మరిగేసరికి బెనిఫిట్ పోతున్నదని కూడా మీరు కాస్త ఆలోచించాలి. అందుకని సాధ్యమైనంత వరకు ఆయిల్ బ్రాండ్లు మార్చటం కంటే ఆయిల్ వాడకం తగ్గించండి. ఆయిల్లో దేవిని వాటిని వాడకుండా తగ్గించుకోండి. లేదు అంటే ఏదైనా పచ్చడి తింటారు, ఏదైనా కారపొడి తింటారు, అందులో పచ్చి ఆయిల్ చల్లుకోండి. గానుగును తెప్పించుకోండి ఒరిజినల్గా, ఒక అర స్పూన్ పావు స్పూన్ చల్లుకున్నట్టు తినండి. సలాడ్స్ పైన కాస్త ఏదైనా స్ప్రౌట్స్, కాస్త ఏదైనా ఫుడ్ తయారు చేసుకుంటే పైన కావాలంటే ఒక అర స్పూన్ చల్లుకోండి, అప్పుడు దోషం లేదు. ఇలా వాడుకుంటే హాని రాదు. ఏ ఆయిల్ని మరిగించినా దోషంగా మారుతున్నదని మీరందరూ గ్రహించి ఆయిల్ వాడకం యొక్క పర్సంటేజ్ని ఎంత కట్ చేస్తే అంత మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.